ఈ రివ్యూ చూసే ముందు మీరు ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఈ సినిమా గురించి నేను మొత్తం చెప్పేశాను. మళ్ళా నువ్వేంద్ర మొత్తం చెప్పేశావు, నేను రివ్యూ చూశాను, నాకు చాలా ట్విస్టులు రివీల్ అయిపోతాయి, ఇలాంటి లంగా కథలు పడద్దు. ఎందుకంటే ఈ సినిమాలు ఏమీ లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడే దేవరా అనే ఒక కళాఖండాన్ని చూసి వచ్చానమాట. మన కొరటాల శివ లాస్ట్ సినిమా పేరు వచ్చేసి పాదఘట్టం. ఆ సినిమా పేరు కూడా నేను మర్చిపోయా, కాకపోతే పాదఘట్టం అనేది చాలా బాగా గుర్తుంది. కాకపోతే ఆ సినిమాలో ఒక్క నిమిషం, నేను ఆ సినిమా పేరు ఏదో చూసుకుంటా ఒకసారి, ఒక్క నిమిషం. మర్చిపోయాయి, అది పాదఘట్టం తప్ప ఇంకేం గుర్తులేదు. కొరటాల శివ ఆచార్య. ఇప్పుడు కొరటాల శివ అనే ఒక డైరెక్టరు ఆచార్య అనే సినిమా తీశాడు. ఆ సినిమాలో పాదఘట్టం అనే పదము ఎక్కువగా ఉందని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారని చెప్పి ఈసారి ఏం చేశాడంటే దేవరా 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 అని చెప్పి టైటిల్ దేవరా పెట్టేశాడు. ఇంకా నన్ను ట్రోల్ చేసేవాడు ఎవడు లేడరా అన్నట్టు మనోడు టైటిల్ పెట్టాడనమాట. నేను ఇంత చెత్త సినిమా ఎప్పుడు చూడలే. ఆచార్య తర్వాత అంత చెత్త సినిమా మళ్ళీ నాకు కొట్టాల శివ చూపించాడు. నేను ఒక మాజీ ఎన్టీఆర్ ఫ్యాన్గా ఇదంతా చెప్తున్నా, నాకు మండిపోతుంది. ఈ సినిమాలో ఒక స్టోరీ భయ్య ఏంటంటే భయ్య, ఒక 4 ఊర్లు ఉంటాయంట భయ్య. ఆ 4 ఊర్లకి భయం లేకుండా ఉంటుందంట భయ్య. వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారంట భయ్య. ఆ దొంగతనాలని ఎన్టీఆర్ ఆపుతారంట భయ్య. ఇదే భయ్య స్టోరీ. ఈ లఫూట్ స్టోరీని 2 పార్ట్లుగా తీస్తారంట కొట్టాల శివ. నేను ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు నేను ఒక రివ్యూ చేశాను అనమాట. దీనికి పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి ఒక రివ్యూ చేశాను. అది లాస్ట్లో ఒక క్లిప్ వదులుతాను చూడండి. తర్వాత ఇప్పుడు కొరటాల శివ అనే వ్యక్తి ఒక కళాఖండాన్ని ఆల్రెడీ తీసేశాడు, దాన్ని అమ్మ ముగ్గురిని మళ్ళీ తీసాడనమాట. అసలు ఈ డైరెక్టర్లకి ఏమొచ్చేసి వస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఒక డిజాస్టర్ ఇస్తే నందమూరి ఫ్యామిలీకి కూడా ఒక డిజాస్టర్ ఇచ్చేయాలా? అదేమన్నా రూల్ ఉందా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుసుకోవాల్సింది ఒకటే, నేను చిన్నప్పటి నుంచి ఫ్యానిజం చేస్తానా, బానిసత్వం చేస్తానే ఉన్నా. ఇప్పుడు పోకిరి చూసి కంత్రి చేసావు, దాని తర్వాత మగధీర చూసి శక్తి చేసావు, దాని తర్వాత బాహుబలి చూసి ఎవడన్నా దేవరా అనే సినిమా చేస్తాడా? ఇప్పుడు వర్జినిటీ అనేది ఒకసారే ఉంటుంది, ఎక్సైట్మెంట్ అనేది ఒకసారే ఉంటుంది, ఏదైనా ఒక ట్విస్ట్ అనేది ఒక్కసారే ఉంటుంది. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఒక ట్రెండ్ అయ్యింది, ఇంకోసారి అలాంటిదే సీన్ పెడితే ట్రెండ్ కాదు. ఇప్పుడు కొరటాల శివ అనే వ్యక్తి ఈ స్టోరీ చాలా పెద్దది అంటే ఏదో చాలా పెద్దగా ఉందేమో అనుకుని 500 రూపాయల టికెట్టు రాయచోటిలో నాన్నకు ప్రేమతో తర్వాత 500 రూపాయల టికెట్ పెట్టి గౌతమ్ థియేటర్లో చూశానన్నమాట. ఈ 500 కోసం ఎంతమంది అడుక్కున్నా నాకే తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కడు అంటాడు, రే వాళ్ళు అన్ని కోట్లు పెట్టి సినిమాలు చెప్తున్నారా అంటే, ఇట్లాంటి లవ్ ఫుడ్ సినిమాలు చెప్తే మాకు కోపం వస్తుందా రాదా? ఇప్పుడు ఈ కొరటాల శివ అనే వ్యక్తి చెప్తాడు న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి అని చెప్తాడు. మన ఆంధ్రాలో సింగిల్ థియేటరు ప్రైస్ అంతా 220 అంతా పెట్టారు. మరి దానికి అమ్మ మూగడలాగా 500 రూపాయల టికెట్ అమ్ముతున్నాడు. ఇప్పుడు కొట్టాల శివ అనే వ్యక్తి ఏమని చెప్తాడు? బొచ్చు 500 కాదు, ఇంకో 500 ఎక్స్ట్రా వేసి అడుక్కొని 1000 రూపాయలు పెట్టి సినిమా చూసే మేము చూస్తాం. సినిమాల కంటెంట్ ఉండాలి కదా, ఉండాలా వద్దా? ఆల్రెడీ ఒక పాదఘట్టం తీసావు కదా, మళ్ళీ అలాంటి లఫూడ్ సినిమాని ఇంకోసారి తీయడమైంది. ఇప్పుడు భయం అనేది ఉండాలా? అది ఒకరిని చంపే అంత భయం ఉండకూడదు. నా అవసరమా? ఇప్పుడు ఎవడిని చంపుతున్నాడు? నిన్ను వచ్చి చంపుతున్నారు ఎవడన్నా? అసలే మగాళ్ళందరూ మాడగల్లా తయారైపోయి సస్తా ఉంటే అసలు కొట్టాల శివ ఈ సినిమాకి 2 పార్ట్లు ఎందుకు చెప్పు, నాకు అర్థం కాకుండా అడుగుతున్నా. 2 పార్ట్లు ఎందుకు? ఫస్ట్ పార్ట్ అంటే ఇంటర్వెల్ ముందు ఆ యొక్క ఎన్టీఆర్ ఫైట్ తప్పితే ఇంకా ఏమన్నా మ్యాటర్ ఉందా దాంట్లో? పోతారు, ఆ షిప్ మీద ఫైట్ చేస్తారు, వస్తారు, పంచాయతీ పెట్టుకుంటారు, మళ్ళీ షిప్ మీదకి పోతారు, పంచాయతీ పెట్టుకుంటారు, ఫైట్ చేస్తారు. అంత తప్పితే ఏమైనా ఉందా సినిమాలో? అసలు ఏదైనా సినిమా తీసేటప్పుడు మనం దాన్ని కనెక్ట్ అయిపోవాలా. ఎక్కడ కనెక్ట్ అవ్వట్లే. ఒక్కోడు వస్తున్నారు, డైలాగులు చెప్తున్నారు, పోతున్నారు, కాకపోతే కనెక్ట్ అవ్వాలి కదా మేము. రాయచోటిలో 3 థియేటర్లో వేశారు, 3 థియేటర్లో హౌస్ఫుల్ అయిపోయినాయి. సినిమాకి ముందు ఎంత రచ్చ చేశారు, ఎంత సినిమా అయిపోయిన తర్వాత సైలెంట్గా పోతున్నారు, పిండర్ ఆఫ్ సైలెంట్. అంత సైలెంట్ చేసేసాడు కొట్టాల శివ. రాజమౌళి లాగా సినిమాలు తీయాలి, రాజమౌళి లాగా పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిపోవాలి అనుకునే డైరెక్టర్లు ఎవడన్నా ఉంటే వెళ్ళి రాజమౌళి సంగ నాకండి. ఎందుకంటే రాజమౌళి హీరో
కొంచెం పవర్ తక్కువ, విలన్ ఒక రేంజ్ పవరు, వీడిని ఎలా ఎదిరిస్తాడు అనేదే స్టోరీ. ఒక ప్రాంతాన్ని విలన్ అనేటోడు చాలా పవర్ఫుల్గా వాడు ఆధీనంలో పెట్టుకో ఉంటాడు. దాన్ని ఏమీ తెలియని అమాయకపు అయినటువంటి హీరో వెళ్ళి కాపాడతాడనమాట. స్టూడెంట్ నెంబర్ 1 అన్నా అంతే, సింహాద్రి అంతే, ఛత్రపతి అంతే, దాని తర్వాత మగధీర అది డిఫరెంట్ స్టోరీ. శైలు అయితే ఆ కాలేజీ మొత్తాన్ని ఆ బుక్షి యాదవ్ గారు కంట్రోల్లో పెట్టుకో ఉంటాడు. ఆ పవర్ఫుల్నెస్ విలన్ నిజంలో ఉండాలి. అంతేగాని కొట్టాల శివలాగా హీరో ఒక రేంజ్ అంట, విలన్ ఎర్రిహూక్ అంట. ఇంకా ఇంట్రెస్ట్ ఆడ నుంచి వస్తుంది, మాకు ఇంట్రెస్ట్ ఆడ నుంచి వస్తుంది. ఏముంది ఇంట్రెస్టు? ఇప్పుడు ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే ఎన్టీఆర్ డ్యాన్స్ బాగా చేశాడు, ఎన్టీఆర్ ఫైట్లు బాగా చేశాడు, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగా చేశాడు. అంతే, ఎన్టీఆర్ వస్తాడు, కనబడతాడు, పోతాడు, అంతే. మనం ఆ స్టోరీ కనెక్ట్ అవ్వం. వాళ్ళ అవ్వకి కనెక్ట్ అవ్వం, వాళ్ళ అమ్మకి కనెక్ట్ అవ్వం. ఎందుకంటే వాళ్ళకి డైలాగ్స్ లేవు. వాళ్ళు ఉంటారు, ఎడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఎడుతారో వాళ్ళకే తెలియదు. నిజం, కనెక్షన్ అనేది ఉండదు. అరే పాపం రా అనిపించదు. ఇప్పుడు నువ్వు 2 పాటలు తీసేటప్పుడు ఈ పిచ్చి డైలాగులు వచ్చేసి ఒక్కోడు వచ్చేసి డైలాగులు అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంటారయ్యా. అంతేగాని సినిమాకి కనెక్టివిటీ అనేది బొచ్చు కూడా ఏడా ఉండదు. ఎన్టీఆర్ మన జాన్వి చేసిన డ్యాన్స్ బిట్ ఒకటి ఉండింది, అది లేపు పారదుబ్బినారు. మంచి డ్యాన్స్. చాలామంది ఆ పాట వస్తే వెళ్ళిపోతాం, ఆ పాట ఏంటరే, ఆ పాట ఏంటరా లాస్ట్లో అన్నా అని చెప్పి వెయిట్ చేసి వెళ్ళిపోయారు. అది పరిస్థితి. అబవ్ యావరేజ్ ఉన్నా చాలు, అబవ్ యావరేజ్ ఉంటే చాలు, మా అన్నయ్య ఒక రేంజ్ రికార్డు కుట్టి పారదొబ్బుతాడు అని చాలామంది వెయిటింగ్. ఇంత దారుణంగా సినిమా తీసేదానికి బుద్ధి ఉండాలి కొట్టాల్సి పని, నీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి నీకు. ఇప్పుడు కోటాల శివ తీసిన మిర్చి ఓకే, దాని తర్వాత మనోడు తీసిన సినిమా మహేష్ బాబుతో సినిమా తీశాడు. అంతవరకు మనకి 100 కోట్ల సినిమా లేదు. ఆ బాహుబలి అనే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ సినిమాకి, మహేష్ బాబు సినిమాకి 100 కోట్లు వచ్చినాయి. దాని తర్వాత వచ్చినటువంటి మన జనతా గ్యారేజ్కి యావరేజ్ స్టాకే వచ్చింది. దాని తర్వాత వచ్చిన భరత్ అనే నిండికి యావరేజ్ స్టాకే వచ్చింది. కాకపోతే జనతా గ్యారేజ్లో మన కాజల్ వచ్చి ఒక ఐటెం నెంబరు వేయడం వల్ల అట్లా పోయింది. అది భరత్ అనే నేను మన శ్రీమంతుడి కంటే తక్కువ కలెక్షన్సే వచ్చాయి. ఇప్పుడు నేను నిజాయితీ పరుణ్ణి, నేను నిజాయితీగా సినిమా తీస్తాను కాదు, స్టోరీ పెట్టి సినిమా తీ. స్టోరీ రాసుకో, నువ్వు ముందు స్టోరీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు రాసుకొని ఈ స్టోరీతో ఒక సినిమా తీ. పార్ట్ 1, పార్ట్ 2, బాహుబలి ఇదే, కట్టప్ప ఎందుకు చంపాడు, ఈ సినిమాలు మేమేమనుకోవాలా? ఇప్పుడు దేవరాన్ని వాళ్ళ కొడుకు ఎందుకు చంపాడు అని చెప్పి మేము ఏడ్చుకోవాలంటే కూర్చోవాలా? బొచ్చి మాకెందుకు, వాడు ఎందుకు చంపితే ఆల్రెడీ చచ్చిపోయినాడుగా. ఈ పంచాయతీ ఏంది మాకు? ఎర్రిపుగులు చేద్దాం అనుకుంటున్నారు ఏంది తెలుగు ప్రేక్షకుల్ని మీరు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే RRR సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ కన్ఫాము. దాని తర్వాత ఆచార్య సినిమాకి డైరెక్టర్ ఎవరు? మన కొరటాల శివ. సో ఈ వీడియో మీకు చాలామందికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అమ్మనా బుద్ధులు తిట్టచ్చు. కాకపోతే నేను ట్రైలర్ రివ్యూ చెప్పినప్పుడు చాలామంది నన్ను తిట్టినారు అమ్మనా బూతులు. ఇప్పుడు మిమ్మల్ని నేను తిడతాను అనమాట. అన్నీ నన్ను తిట్టినోటి అన్నీ మీకు రివర్స్ అయిపోతాయి. అంతేకాకుండా ఇంకా నుంచి రివ్యూస్ అనేటివి నేను ఒక ఛానల్ లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో. రివ్యూస్, పాలిటిక్స్ ప్రతి వీడియో అందులోనే వస్తుంది. కాబట్టి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఇంకా ఓన్లీ రోస్టింగ్ వీడియోసే వస్తాయి. అంటే చాలామంది రగడిని క్వశ్చన్ చేస్తూ ఉంటారు అనమాట, వీటికేం తెలీదు బొచ్చు. నేను మన బార్బిల్ గాడి మీద వీడియో చేశా, తైవూ గాడి మీద వీడియో చేశా, అంతేకాకుండా మన రావణ్ ఫర్ యూ మీద వీడియో చేశా. నేను రగడి అనేటోడి మీద ఎందుకు వీడియో చేయనంటే, మన పులసక్క గాడి మీద కూడా వీడియో చేశా. రగడి అనేటోడి మీద నేను ఎందుకు వీడియో చేయనంటే, వాడికి ఉన్న నాలెడ్జ్ 90% ఇప్పుడు సినిమాలు తీస్తున్న డైరెక్టర్లకు లేదు. మీరు క్లారిటీగా వింటే వాడు ఒక్కో అనాలిసిస్ ఒక రేంజ్ ఉంటుంది, ప్రతిదీ కరెక్ట్గా మాట్లాడతాడు. మనకి అది నచ్చవు, ఎందుకంటే మనం ఫ్యాన్స్ కదా. ఇప్పుడు రగడైకి తెలిసిందో తెలీదో మనోడు చెప్పేశాడు, దేవరాలాగా వాళ్ళ కొడుకు నటిస్తాడు అని చెప్పేసినాడు. అతనికి లీక్ అయిందో లేకపోతే ఆ ట్రైలర్ చూసి మనోడికి అర్థమైందో తెలీదు, కాకపోతే కరెక్ట్గా చెప్పి వాడు దొబ్బినాడు. ఇప్పుడు డైరెక్టర్లు ఎన్ని సినిమాలు చూస్తారా? ఎన్ని సినిమాలు చూస్తారు?
వాడొక్క సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసి ఇట్టా రాసుకొని ఓ సినిమా తీస్తాడు. కానీ సినిమాలు చూసేటోడు, సినిమా ప్రేక్షకుడు, సినిమా బానిస ఏం చెప్తాడు తెలుసా? ప్రపంచంలో ఉన్న అన్ని సినిమాలు ముందర వేసుకొని చూస్తూ ఉంటాడు. ఒక కొత్త డాక్టర్ కంటే ఎక్స్పీరియన్స్డ్ కాంపౌండరే గ్రేటు అని ఒక సామెత ఉందన్నమాట. అదే ఇది. సో ఈ సినిమా నాకు నచ్చలేదు, బొక్కలాగుంది, నాకు కొట్టాల్సి ఒక నమ్మితే మెట్టుతో కొడదాం అనిపించింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే దీనికి పార్ట్ 1, పార్ట్ 2 అని 2 పార్ట్లు అవసరమా అనిపించింది. సినిమాలో ఏమన్నా అత్యద్భుతాలు ఏమైనా చూపిస్తారేమో తెలియదు కానీ ఈ ట్రైలర్